ఇప్పుడు కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేశారు మీరు. నియర్లీ 6-7 ఫిల్మ్స్ చేసి ఉంటారా తెలుగులో? లేదు, 2 to 3 మూవీస్ అనుకుంటా యాక్చువల్లీ, అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఒక 5-6 సినిమాలు చేశారు. బట్ చూస్తే సలార్ తప్ప ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వాల. అదే సార్ నేను చెప్పేది. యాక్చువల్లీ అన్ని సైడ్లో అన్ని ఆర్టిస్ట్ అన్ని ఒక మూవీ హిట్ అవ్వాలి అని కోరిక ఉండాలి. సో దీంట్లో ఇయర్లీ 300 మూవీస్ హిట్ వస్తుంది, మోర్ దాన్. సో దాంట్లో అన్నీ హిట్ అవ్వాలి అని అనుకున్నది కష్టం కదా. సో దాని తర్వాత ఎవ్రీ టైమ్ ఐ ఆమ్ గివింగ్ మై బెస్ట్. ఓకే. సో ఆ మూవీ సినిమాలు ఫ్లాప్ అయినా మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వైతే ఫ్లాప్ కాలేదంటావు. 100% నా పని నేను చేశాను. సో ఎగ్జాంపుల్ మార్కో, ఇట్స్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ. సో బికాస్ ఆఫ్ దేర్ డెడికేషన్ అండ్ ప్యాషన్ దే హ్యావ్ లిఫ్టెడ్ ద మూవీ. అన్ని మూవీ నెక్స్ట్ మార్కెటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జనాలకి అది ఎలా వెళుతుంది అని ఇంపార్టెంట్ కదా, అన్నీ మన చేతిలో లేదు. సో వాట్ వీఆర్ గివింగ్ ఫర్ ద మూవీ, దానికి బెస్ట్ ఏం ఇవ్వాలో వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు మా తమిళ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఏజిఎస్ మూవీస్. ఎవరు హీరో? ఎవరు హీరో వచ్చేసి నమ్మ అర్జున్ సర్జా సార్, యాక్షన్ కింగ్ అర్జున్. ఓకే ఓకే. బట్ బాగా చేశారు యాక్చువల్లీ, స్టోరీ లైన్ సూపర్గా ఉంది అందుకే. సో హిందీలో చేశారు, మలయాళంలో చేశారు, కన్నడ ఇటు మీ లాంగ్వేజ్, తెలుగులో యాక్చువల్లీ కంపేర్ టు ఆల్ లాంగ్వేజ్ తెలుగులో ఎక్కువ ఉంది. అవునా? ఎక్కడ ఎక్కువ పేరు ఉందంటే తెలుగులోనే అంటారు. అవును. మూవీ ప్యాషన్ సార్, యాక్చువల్లీ మూవీ చూసే టైంలో ఒక ఫ్యాషన్ ఉన్నది. సో ఇక్కడ ఆ ప్యాషన్ ఉంది. రిమైనింగ్ లాంగ్వేజ్ లేదు అని చెప్పలేదు, కొద్దిగా ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉంది. మన హీరో మన అనే లవ్ ఉంది కదా. సో ఫస్ట్ కేజీఎఫ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది తెలుగు నుంచి నాకు. సో సూపర్గా ఉంది అని వచ్చేదే నాకు తెలుగు నుంచి. కానీ కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఇప్పుడు ఇక్కడ టాప్ స్టార్స్ సినిమాలందరికీ రవి బస్సు కావాలి అనే ఒక ఇది వచ్చింది కదా, ఎందుకు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే టాప్ హై రేంజ్ బడ్జెట్ సినిమాస్ ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఏం తెలీదు. యాక్చువల్లీ నేను వర్క్ అయిన తర్వాత ప్రశాంత్ సార్ ఒక చెప్పేది, ఒక మీ వర్క్ చేయి, రిమైనింగ్ అన్నీ వదిలేసేయండి. సో ఐ గాట్ ఆపర్చునిటీ ఫ్రమ్ ముంబై, బాలీవుడ్ నుంచి పెద్ద స్టార్స్ అన్నీ అప్రోచ్ చేశారు యాక్చువల్లీ. సో చాలా రీజన్స్ ఉంటుంది, నాకు తెలీదు. సో ఐఎమ్ ట్రయింగ్ ఇట్.